హద్దు మీరద్దు అంటూ వైసీపీ నేత పేర్ని నానిపై మండిపడ్డారు ఏపీ బీజేపీ నేతలు. ఆర్థిక ఇబ్బందుల నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు ప్రధాని చేసిన సూచనలు అవహేళన చేసిన పేర్ని నాని తక్షణం క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. మీరు స్పెషల్ ఫ్లైట్లో తిరగకుండా మీరు కూడా కమర్షియల్ ఫ్లైట్లో తిరగండి. మోడీ గారు రైలు ఎక్కి తిరగండి. చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే వాళ్ళ అబ్బాయి గారు బెజవాడ కానీ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా 10 కారులో తిరుగుతున్నారు సార్. అలాగే మోడీ గారు కూడా మీ వెనకాల 10 కార్లు ఉంటున్నాయి, 20 కారులో ఒక కారులో వెళ్ళండి సార్. పెట్రోల్ పొదుపు విషయంలో ప్రధాని మోదీ చేసిన సూచనలపై వైసీపీ నేత పేర్ని నాని చేసిన ఈ కామెంట్స్ పై ఏపీ బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశ క్షేమం కోసం ప్రధాని చెప్పిన పొదుపు మంత్రాన్ని పేర్ని నాని అపహాస్యం చేశారని మండిపడ్డ బీజేపీ నేతలు ప్రధాని పదవిని అపహాస్యం చేసేలా ఆయన వ్యాఖ్యలున్నాయన్నారు. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పేర్ని నాని గారు మరి వారు ఎందుకో ఈ చాలా దిగజారుడు మాటలు మాట్లాడినట్టుగా భావించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వారు మాట్లాడిన మాటలు అది దేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడినవి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. పేర్ని నాని గారికి అవగాహన లేకుండా చేసిన విషయాలు ఇవాళ ఏదైతే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ వచ్చిందో ఆ వార్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అసలు పేర్ని నాని గారు మాట్లాడిన విషయం అంటూ ఉండదు, దాంట్లో సబ్జెక్ట్ అనేది ఉండదు. అవగాహన లోపంతో ఆయన ఏదో సెటైర్లు వేసుకుంటూ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టడం కోసం పేర్ని నాని గారు మాట్లాడారు. కాబట్టి పేర్ని నాని నాలుకను అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్. పేర్ని నాని గారికి మీకు ఒక్కటే చెప్తా ఉన్నాం, మీరు తక్షణమే కనుక క్షమాపణ చెప్పకపోయినట్టయితే మిమ్మల్ని మీ ఇంటిని ముట్టడించడం మాత్రమే కాదు, ఖచ్చితంగా మీ చేత క్షమాపణ ఏ రకంగా చెప్పించాలో మేము తగినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ప్రధాని మోదీ గురించి మాట్లాడే సమయంలో పేర్ని నాని తన సహజ వెటకార శైలిని వదిలిపెట్టాలన్నారు బీజేపీ నేతలు.